హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ 1 kg కాబట్టి 1 kgకి మనకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు మన రుచికి తగినంతగా నేనైతే 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసేసుకోండి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకుందాము, ఒక 1 టేబుల్ స్పూన్. ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత మనం ఇంట్లో వాడుకునే గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు వేసుకుందాము. ఇక్కడ పెరుగు వచ్చేసి నేను ఒక 1 కప్ తీసుకున్నానండి. లెమన్ ఒక హాఫ్ చెక్క మనము లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ రసం వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనం కలిసేలాగా చికెన్కి కలుపుకోవాలి. ఈ మనకి చికెన్ ముక్కలు అనేది మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మాత్రం మీడియం సైజులో ఉంటే చక్కగా ఉంటుంది మనకి. చూడండి, మొత్తం ముక్కలకి పట్టేలాగా మసాలా అంతా కలిపేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుకున్న చికెన్ని పక్కన పెట్టేద్దాము. చూడండి, మనకైతే ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఈ చికెన్ అంతా వేరే ఒక వెడల్పు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక స్మాల్ బౌల్లో ఒక బొగ్గు తీసుకుంటున్నాను. ఆ బొగ్గుని మనం కాల్చుకొని మీ దగ్గర నెయ్యి ఉన్నా కానీ మస్టర్డ్ ఆయిల్ ఉన్నా కానీ యాడ్ చేసేసుకొని కొంచెం బొగ్గు మీద మూత పెట్టేసేయండి వెంటనే. అలా ఒక 5 నిమిషాలు ఉంచారంటే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకి మంచిగా పడుతుంది. 5 మినిట్స్ అయిన తర్వాత మీరు ఆ బౌల్ తీసేసేయండి. తీసేసి చక్కగా ఒకసారి గరిటెతో కలుపుకొని చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక 30 మినిట్స్ వరకు అయితే చికెన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. దానివల్ల చికెన్ మ్యారినేట్ అయ్యి ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. నెక్స్ట్ మనం బియ్యం కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. బియ్యం నానాలి కదా, అందుకనేసి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ బియ్యం తీసుకుంటున్నాను. మనం ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటే అంత బియ్యం తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. చక్కగా వాష్ చేసేసుకొని బియ్యంని అయితే 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాము. దీనికి ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1 kg చికెన్కి 1/2 kg ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని మనమైతే ఆనియన్స్ అన్నిటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనమైతే ఆనియన్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ప్లేట్లోకి ఆనియన్స్ తీసుకున్న తర్వాత మీరు ఆనియన్స్ అన్నిటిని అయితే స్ప్రెడ్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా వస్తాయన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనమైతే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఈ చికెన్ని మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 30 మినిట్స్, ఈ చికెన్ అంతటిని మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. మనము చక్కగా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఫ్రై ప్యాన్లో వేసేసుకుందాము. ఇది మనము చేసుకునేది టిక్కా బిర్యానీ కాబట్టి ముక్కల్ని మనం ముందుగా ఇలా కుక్ చేసుకుంటే మనకు అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. చూడండి, ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలను అయితే వేగనివ్వాలి. ఇవి వేగుతూ ఉంటాయి. మనమైతే ప్యారలల్గా పక్క స్టవ్ మీద ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 10-15 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు, 2 స్టార్ అనైస్ వేసేసుకుందాము. జాపత్రి కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది జాపత్రి వల్ల. షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. యాలుకలు వచ్చేసి 3, ఒక 2 బిర్యానీ ఆకులు. వీటన్నిటిని ఒక 2-3 నిమిషాలు చక్కగా నూనెలో వేగనిద్దాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ ఒక 3 నిమిషాలు అలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని ఈ టమాటాలన్నీ మనకి మగ్గాలి.
ఈ లోపల మనం ఒకసారి అయితే మన చికెన్ని చూద్దాము. మెల్లిగా ఒక్కొక్క పీస్ని మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేద్దాము. ఈ చికెన్ని ఎంతో టైం పట్టదు, ఒక 15 మినిట్స్లో మనకైతే చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా ఒక్కొక్క పీస్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మనము చికెన్ని చూసినట్లయితే నాకు పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనం ఒకసారి టమాటాలు మగ్గాయో లేదో చూద్దాము. ఆల్మోస్ట్ మనకి టమాటాలు అయితే మగ్గిపోయాయి, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇక్కడ నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చిలు తీసుకున్నామంటే మనకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పేస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా వేసేసుకొని మనం ఒక 5 నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టుకొని చిల్లీ పేస్ట్ కూడా చక్కగా వేగేంత వరకు అయితే ఉంచుదాము. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాతకైతే ఇప్పుడు నేను మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని హాఫ్గా డివైడ్ చేసుకొని ఒక హాఫ్ని ఏంటంటే ఇలా మెత్తగా నలుపుకోండి ఆనియన్స్ అన్నిటినీ. అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి అని అనుకుంటున్నారా? మనకి చికెన్ గ్రేవీ కోసం అన్నమాట. బిర్యానీ గ్రేవీగా కావాలి కదా మరి మనకి, దానికోసం అన్నమాట ఈ ప్రాసెస్ అంతా. సో నలుపుకున్న ఆనియన్స్ అన్నిటినీ ఈ టమాటోస్ దాంట్లో వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఆనియన్స్ వేయడం వల్ల మనకి ఏంటంటే గ్రేవీ అనేది బాగుంటుంది టేస్టీగా. ఫ్రైడ్ ఆనియన్స్ కదా, సో మనకి పక్కా రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్లు ఉంటుంది. ఈ టైంలో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్లో కూడా ఉంటుంది కాబట్టి చూసి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదొక 1 టీ స్పూన్ వేసేసుకొని చక్కగా అన్నిటిని కలిపేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేగనిద్దాము. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ కర్రీకి. చూస్తున్నారు కదా వీడియోలో. ఒక 2 నిమిషాల తర్వాత మనమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ గ్రేవీ అనేది థిక్గా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. మరీ ఎక్కువగా వాటర్ వేయకండి. ఒక 2-3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత మనమైతే ఒక 1 కప్ కర్డ్ వేసుకుంటున్నాము. కర్డ్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కర్డ్ మాత్రం స్కిప్ చేయకండి, ఖచ్చితంగా కర్డ్ యాడ్ చేసుకుంటేనే మనకి ఈ గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట. మనకి చికెన్ పీసెస్ కూడా మంచిగా ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటిని మనం ఆ గ్రేవీలో వేసేసుకోవాలి. ఒక్కసారి మన గ్రేవీని చూసేద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఈ ఆయిల్ని మనం ఏం చేద్దామంటే ఒక గరిటెతోటి ఒక చిన్న బౌల్లోకి ఆయిల్ అంతా కలెక్ట్ చేసుకోండి. ఎక్కువైందని కాదు ఆయిల్, మనకి ఏంటంటే ఈ ఆయిల్ తర్వాత యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఈ స్టెప్ని అయితే ఫాలో అవ్వాలి. ఆయిల్ పైకి తేలిందంతా మీరైతే ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనమైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అన్నిటినైతే వేసేసుకోవాలి గ్రేవీలోకి. మన చికెన్ పీసెస్ని గ్రేవీలోకి వేయడం వల్ల ఏంటంటే ఆ గ్రేవీ అనేది ముక్కలకి కూడా పట్టి ముక్క జ్యూసీగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చికెన్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల వరకు అయితే అలా సిమ్లో పెట్టి మనమైతే వేగనిద్దాము. ఈ టైంలో మనమైతే కొంచెం పుదీనా యాడ్ చేసేసుకుంటే పైన మన చికెన్ టిక్కా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ కోసం. ఫైనల్లీ డన్. మనమైతే ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము. దీనికి ఒక వెడల్పు గిన్నె తీసుకొని 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేడైన తర్వాత మనము ఒక 4 చిల్లీస్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళుప్పు తీసుకుంటున్నాను, రాక్ సాల్ట్ అన్నమాట. మన రుచికి తగినంతగా వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుందాము. ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, లవంగాలు వచ్చేసి ఒక 5-6 తీసుకోండి. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాము. నిమ్మకాయ వచ్చేసి ఒక 1/2 తీసేసుకొని జ్యూస్ అంతా పిండేసుకుందాము వాటర్లోకి. ఈ వాటర్ అనేవి మనకి మంచిగా మరగాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మరుగుతున్నప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యం
30 మినిట్స్ నానబెట్టాం కదా, ఆ బియ్యంని ఇప్పుడు వాటర్లోకి వేసేసుకుందాము. మనకి బియ్యం అనేది ఏ బిర్యానీకైనా 70%, 80% అలా కుక్ అవుతుంది కదా, కానీ మనకి టిక్కా బిర్యానీకి మాత్రం 90% కుక్ అవ్వాలండి. ఇది గుర్తుంచుకోండి, మీరు మర్చిపోవద్దు. సాల్ట్ ఒకవేళ మీకు ఎంత వేసుకోవాలి అన్నంకి అని అర్థం అవ్వట్లేదు అని అంటే మీరు ముందు తగినంతగా వేసేసుకొని ఈ వాటర్ని మనము ఉప్పు చూసుకున్నా కానీ అర్థమైపోతుంది అనమాట. దానికి తగ్గట్టుగా మీరైతే సాల్ట్ వేసుకోవచ్చు. నాకైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి 90% వరకు. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంనంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలాంటి జల్లిగంట మీ దగ్గర ఉన్నట్లయితే మీరు యూస్ చేయండి, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. నేనైతే అన్నంని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనము ఏ గిన్నెకైతే దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని మనము ముందుగా గ్రేవీ చేసేటప్పుడు ఆయిల్ తీసుకున్నాం గుర్తుంది కదా, ఎక్స్ట్రా ఆయిల్. ఆ ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఒక లేయర్ అయితే మనము అన్నంనైతే వేసేసుకోవాలండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి అన్నంనంతా ఒక లేయర్ వరకు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము కుక్ చేసుకున్నాం కదా చికెన్ టిక్కా బిర్యానీ మసాలా, అది ఇప్పుడు ఇంకొక లేయర్ వేసుకోవాలి. మనకి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, సేమ్ మీరు అలానే ప్రొసీడ్ అవ్వండి, మీకైతే డెఫినెట్గా పర్ఫెక్ట్ రెసిపీ అయితే కుక్ అవుతుంది. చూడండి మంచిగా ఇలా పీసెస్ కొంచెం గ్రేవీ అలా వచ్చేటట్లుగా మీరు ఇంకొక లేయర్ అయితే చికెన్ వేసేసుకోండి. నెక్స్ట్ మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా వేసుకుందాము. నేను ఫ్రైడ్ ఆనియన్స్ మనకి ముందే చెప్పాను కదా ఒక హాఫ్ పక్కన పెట్టుకోవాలని, సో ఇక్కడ యూస్ చేయడానికి నేను ఆ ఫ్రైడ్ ఆనియన్స్ హాఫ్ ఉంచుకున్నాను. నెక్స్ట్ లేయర్ కూడా మిగతా అన్నం మొత్తం నేను వేసేసుకొని మన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా వేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కూడా వేసుకున్న తర్వాత మిగిలిన చికెన్ మొత్తంనైతే లాస్ట్ లేయర్కి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే బిర్యానీ అయితే 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్కి 500 గ్రామ్స్ తీసుకున్నాను. మిగతా మెజర్మెంట్స్ అన్నీ నేను మనకి వీడియోలో క్లియర్గా చెప్పాను కాబట్టి మీరు ఆ ప్రాసెస్తో ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీకైతే పర్ఫెక్ట్ టిక్కా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ లేయర్ కూడా నేనైతే మన చికెన్ గ్రేవీని అయితే మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్లీ కొంచెం పుదీనాతో అయితే గార్నిష్ చేసేద్దాము మన టిక్కా బిర్యానీని అయితే. చూడండి పుదీనా కూడా వేసేసుకొని మనము తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది మొత్తం మీరు చుట్టూ వేసుకోండి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మీకే తెలుస్తుందండి, డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో ఈ ఆయిల్ తీసేసుకొని పక్కకి ఇలా వేసుకోవడం మాత్రం పక్కా చేయండి. ఒక పాత పెనం తీసేసుకొని బిర్యానీ గిన్నెనైతే దాని మీద పెట్టేసేయండి దమ్ కోసం. ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ పేపర్ అవైలబుల్గా ఉంటే మొత్తం సీల్ చేసేసేయండి మన బిర్యానీ బౌల్ని. మీ దగ్గర లేదు అని అంటే ఏం కాదు, గోధుమ పిండితో మనము ఎలా అయితే బిర్యానీ దమ్ చేయడానికి చేస్తామో చుట్టూతా వేసుకొని అలా పెట్టేసి మూత పెట్టుకొని పైన ఏదన్నా బరువు ఉంచుదాము. సిమ్లో ఒక 15 మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆల్రెడీ అన్నం అనేది 90% కుక్ అయింది కాబట్టి ఎక్కువసేపు దమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిమ్లో 15 మినిట్స్ దమ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో 15 మినిట్స్ తర్వాత నేనైతే చూస్తున్నాను, పర్ఫెక్ట్ టిక్కా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ స్మెల్ అయితే వస్తుందండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అన్నం కూడా పొడి పొడిగా లాడుతూ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్లో తిన్నట్లుగానే సేమ్ ఫ్లేవర్తో మీకైతే ఈ టిక్కా బిర్యానీ అనేది అయితే ఉంటుంది. నేను వీడియోలో ఎలా అయితే చెప్పానో సేమ్ అదే కొలతలతో మీరైతే ఫాలో అయ్యారంటే డెఫినెట్గా చెప్తున్నానండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోవాల్సిందే టిక్కా బిర్యానీ తిని, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 1 kgకి చెప్పాను కదా, ఒకవేళ మీరు ½ kgకి చేసుకోవాలంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ మీరు హాఫ్ తగ్గించుకొని చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు 2 kgs చేసుకుంటే నేను చెప్పిన క్వాంటిటీకి డబల్ అంతే. సో మన టిక్కా బిర్యానీని అయితే నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.